ఏవండీ గురుగారు, ఇదిగో మీకే చెప్తాను. మందుకి, సిగరెట్‌కి చాలా దూరంగా ఉండండి. ఒకవేళ అలవాట్లేకపోతే మంచిదే. అలవాటుంటే గనక మానేసి చూడండి. మీ ఫ్యామిలీ ఎంత ఆనందపడతారో. మరి ఆళ్ళతో పాటు కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు కదా! ఈ చిత్రంలోని సన్నివేశాలు గాని, పాత్రలు గాని ఎవరిని ఉద్దేశించినయి కాదండోయ్! అలాగే ఏ ప్రాణి, పక్షికి కూడా హాని తలపెట్టలేదు మరి మేము. కన్నడ అంటే నాకు చాలా ఇష్టమండి. అందుకే కన్నడ లాంగ్వేజ్ మీద రెస్పెక్ట్‌కి మరియు ఈ చిత్రీకరణ అంతా బెంగుళూరులో చేసినందుకు కొన్ని డైలాగులు కన్నడలో ఉంటాయి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థాంక్ యూ. దొరికాడా? ఓపెన్ చేద్దాం. మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ఏ చంద్రప్ప, బాగున్నావా? బాగున్నాను. చంద్రప్ప, నా కొడుక్కి జాబ్ దొరికింది. మంచిది. నీ కొడుక్కి దొరికితే ముందు నీకే చెప్తాను. రేయ్, నీతో పాటు చదువుకున్నాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బాగున్నారు. నువ్వు చూస్తే ఫోన్ చూసుకొని టైం పాస్ చేస్తావా? సిగ్గా లేదా? థూ. సిగ్గులేదా? అమ్మా, అమ్మా, ఏంట్రా ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నావు? బెంగళూరుకి. నేను మళ్ళీ రావడం అంటూ జరిగితే అది జాబ్ చూసుకొనే. నా మీద కోపంలో రెండు మాట్లాడినారని దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకురా. లేదమ్మా, నేనేంటో ప్రూవ్ చేయాలి. దయచేసి నేను ఆపకో. ఉండు బాబు, ఉండు. దేవుడా, ఇది ఉంచారా? అక్కడేమి దొరకకపోతే మనసులో ఏమీ పెట్టుకోకుండా తిరిగొచ్చి. వద్దమ్మా, ఆయన డబ్బులు తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. నేను వెళ్తాను, బాయ్. ఏంటండి ఇదంతా? వాడు బాగుపడాలని కోపంలో ఏదో తిట్టానే, అంతేగాని వాడంటే ఇష్టం లేక కాదు. హలో మామా, ఏంటి సంగతులు? రే మామా, నేను బెంగళూరుకి వస్తున్నాను రా. నువ్వు రా మామా, నీకెందుకు, నేను అన్నీ చూసుకుంటా. నువ్వు బస్సు దిగేసరికల్లా నీ ముందు ఉంటాను, సరేనా? సరే మామా. ಹೇಳ ತೆಲಿಗೆ ಅಣ್ಣ, ಬೆಂಗಳೂರಿಗೆ ಒಂದು ಟಿಕೆಟ್ ಕೊಡಿ ಅಣ್ಣ. 600 ರೂಪಾಯಿ. ತಗೊಳ್ಳಿ.
ಮಾಡುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿಯು ಉತ್ತರಿಸುತ್ತಿಲ್ಲ. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह సార్ నా ఫోన్ పోయింది, కొంచెం మీ ఫోన్ ఇస్తారా? ఇంటికి ఫోన్ చేసుకుని ఇస్తాను. తీసుకోండి బ్రో. నా ఫోన్ దొంగ దొంగ నా ఫోన్ నా ఫోన్ సార్, నా ఫోన్ దొబ్బేశాడు. కొంచెం మీ ఫోన్ ఇస్తారా? ఇంటికి ఫోన్ చేసుకొని ఇస్తాను. డ్రామా చాలా బాగుంది. సార్ నిజం సార్. చాలా ఎలా ఫోన్ అంటే ఫోన్, మీరందరూ ఒకటే దొంగనకూడదు. ఏదంటే పోలీసులు ఫోన్ చేస్తుంది చూడు. ఎలా ತುಂಬ ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಈ ನಡುವೆ. నా మీద కోపంలో 2 మాట్లాడినారని దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకురా. నేను మళ్ళీ రావడం అంటూ జరిగితే అది జాబ్ చూసుకొనే. ఇది ఉంచారా, అక్కడేమి దొరకకపోతే మనసులో ఏమీ పెట్టుకోకుండా తిరిగొచ్చాయి. ఆయన డబ్బులు తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. కొంచెం ఫోన్ ఉంటే ఇస్తారా? హలో హలో, ఎవరు? నేనమ్మా సూర్య. ఇదేవరి నంబర్ రా? ఇప్పుడు ఏమి అడుగుదమ్మా, నేనేం చెప్పలేను. నేను వచ్చాక అంతా చెప్తాను. నాన్నకి సారీ చెప్పానని చెప్పు. సరేమా, ఉంటాను. దొంగ Bye bye. సచ్చినోడా, నా ఫోన్ ఇవ్వరా? హలో హలో ఏంటో. హలో. ఓ సారీ. మీరెలాగో చనిపోదాం అనుకున్నారు, ఇంకా ఫోన్ ఎందుకండి? నీలాంటి వాడి వల్లే. ఒక పక్క నేను చనిపోయే పరిస్థితిలో ఉంటే కాపాడాల్సింది పోయి నా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతున్నావు కదా. ఏ మనిషిరా బాబు నువ్వు? తప్పుగా అనుకోకండి, నాది దాదాపు మీలాంటి పరిస్థితే. మిమ్మల్ని చూసి ఏం చేయాలో తెలియక అలా చేశాను అంతే. చెప్పండి, ఏం జరిగింది?
ప్రేమించానని నమ్మించి ఊరొదిలి నగలని తీసుకొని వచ్చేలా చేసి ఆయన్ని తీసుకొని మోసం చేసిపోయాడు. అవునా? అలా అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మా అమ్మ నాన్నల్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అదే టాటూ. అర్థం కాలేదు. వాడు వాడు వేసుకున్న టాటూ లాంటిది నన్ను మోసం చేస్తుడికి ఉంది. చూడు, నా ఫోన్ దొబ్బేసింది ఆడే. రండి, వాడిని పట్టుకుంటే మీ వాడి గురించి కూడా తెలియచ్చు. దొరికాడా? వచ్చే ఎటిపోయాడు? సార్, నా ఫోన్ పోయింది. కొంచెం మీ ఫోన్ ఇస్తారా? ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తాను. ಪತ್ರ ಬಂದ್ರೆ ಸಾಯಿಸ್ಬಿಡ್ತೀನಿ. చూడండి ఫ్రెండ్స్, వీడేం చేస్తున్నాడో. ఇది నిజమా లేక ప్రాంకా? ఇప్పుడు ఇప్పుడు నువ్వెవరని అందరికీ తెలుస్తుంది. చంపరా, దమ్ముంటే చంపరా నా కొడక్క. అన్నా, ఇది ప్రాంక్ ప్రాంక్, ఊరికే తమాషకే. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హే, వదలదండి. వెళదు గాని ఉండు కన్నా. ఇటివ్వు. తీసుకుని గమని చూడండి. నీ అబ్బా, ఇటు చూడండి. వారిని అబ్బా, ఎంతమందిని మోసం చేసావురా. సారీ అన్నా, ఇది నా డైలీ టార్గెట్ అన్నా. ఏంటి టార్గెట్? అవునన్నా, నాలా చాలా మంది ఉన్నారు. కొందరు ముసలోళ్ళ పిల్లోళ్ళ దగ్గర బంగారం దొబ్బేస్తే, ఇంకొందరు అమ్మాయిల్ని ప్రేమించినట్టే నమ్మించి నగులు దెబ్బ కొట్టేస్తారు. ఇంకా 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 ಹಲೋ, ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್.